ఇటీవల బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలీవుడ్ ను విడిచిపెడుతున్నట్లు ప్రకటించిన ఆయన ఇకపై దక్షిణాది సినిమాలపై దృష్టి సారిస్తానని తెలిపారు. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆయన సౌత్ సినిమాలపై కూడా విమర్శలు ప్రారంభించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ తమిళ సినిమాల్లో పాటల గురించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యానిస్తూ ఇప్పుడు తమిళ సినిమాలు తెలుగు పాన్ ఇండియా సినిమాలతో పోటీ పడే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ తమిళ్ పాటలు ఇప్పుడు అసలు తమిళ్ పాటల్లా లేవు. ఇవన్నీ ఎక్కడో ఓ విదేశీ రాక్ బ్యాండ్ పాటల్లా ఉన్నాయి. అందరూ ఇంగ్లీష్లోనే పాడుతున్నారు. ఇవి వినడానికి అస్సలు అర్థం కావడం లేదు. ఇళయరాజా గారు మునుపటి కాలంలోని సంగీతం వింటే తమిళ్ పాటలు ఎంతో ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఒరిజినాలిటీ మాయమైపోయిందని అన్నారు. అనురాగ్ కశ్యప్ ఎవరైనా సంగీత దర్శకుడి పేరు ప్రస్తావించలేదు. కానీ ఆయన వ్యాఖ్యలు తమిళ సినీ వర్గాల్లో కలకలం రేపాయి. ప్రొఫెషనల్ పరంగా చూస్తే అనురాగ్ ఇటీవల తమిళ్ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించారు. లియో, విడుదలై పార్ట్ 2, మహారాజా వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన అడవిశేష్ నటిస్తున్న డెకాయిట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది.